తగ్గట్టుగా రికార్డు సృష్టించింది. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకింగ్లో మన రాష్ట్రం మొదటి స్థానం సాధించి 5 ఏళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా 2018 నాటికి మన రాష్ట్రం ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచింది. బహుముఖ వ్యూహం ఫలితంగా మన రాష్ట్రం సంక్షేమంతో కూడిన సుస్థిర ఆర్థికాభివృద్ధి పథకంలో పయనించింది. అయితే 2019 తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దిశగా చెప్పుకోవచ్చు. 2014-19 మధ్య కాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి వృధా అయింది. గత ప్రభుత్వం 2019లో తన పదవీ కాలాన్ని ఎంతో విధ్వంసకర ధోరణితో ప్రారంభించింది. ప్రజావేదికను కూల్చేసింది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది, 3 రాజధానుల నమూనాతో ప్రజలను అయోమయానికి గురిచేసింది, పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అనుసరించింది, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరియు రాష్ట్ర బ్రాండ్ విలువను దెబ్బతీసింది, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా కార్యనిర్వాహక సంస్థను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేసింది. ఈ చర్యల వల్ల డయాఫ్రమ్ గోడకు నష్టం కలిగి ప్రాజెక్టు జాప్యానికి దారితీసింది. పన్నులు చెల్లిస్తూ మరియు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి. ఈ చర్యలు పెట్టుబడిదారులను మరియు ప్రపంచ ఆర్థిక సంస్థలను రాష్ట్రంలో స్థిరమైన పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేశాయి. ఫలితంగా మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైంది. ఈ సందర్భంగా కౌటిల్యుడి మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే. అవి లేకపోవడం వనరుల సమీకరణకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే ప్రస్తుత శ్రేయస్సు మరియు భవిష్యత్ రెండూ నాశనమయ్యే ప్రమాదం ఉంది. ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి జరుగుతుంది. ఇది జరగాలంటే ప్రాజెక్టుల అమలు తప్పనిసరి. కానీ గత ప్రభుత్వం ఉత్పాదకత మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19 సంవత్సరాల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2019-24 సంవత్సరాల మధ్య గడ్డు స్థితికి చేరుకోవడానికి కారణమయ్యింది. గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల దుర్వినియోగం మరియు నిధులను పక్కదారి పట్టించడం వంటి చర్యలతో పేలవమైన పాలన చేయడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను నిధులను మళ్లించడమే కాక అందుకు సరిపోయే రాష్ట్ర వాటాను కూడా విడుదల చేయలేదు. కార్పొరేషన్ల నిధుల మళ్లింపు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం వంటి చర్యలు అధిక రుణభారానికి దారితీశాయి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడడంతో పాటు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాద్యాలు వేయడం వలన గుత్తేదారులకు నమ్మకం లోపించి ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లింది. గత ప్రభుత్వం అధికారం నుండి వైదొలిగే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమంచున ఉంది. ఉద్యోగులకు గాను 21,980 కోట్ల రూపాయల బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 4,657 కోట్ల రూపాయల బకాయిలతో సహా మొత్తం 1,35,224 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని శ్వేతపత్రంలో ఇప్పటికే పేర్కొన్నాం. ఇవన్నీ గత ప్రభుత్వ దుష్పరిపాలనకు, వైఫల్యానికి నిదర్శనం. 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితి చూస్తే మన రాష్ట్రం పటిష్టమైన ఆర్థిక సూత్రాలతో నడిచిందా, లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభాపేక్షతో ఒక ప్రైవేటు సంస్థలాగా నడిచిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావనతోనే నడిచింది. సహజ వనరులను కొల్లగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇసుక మరియు ఎక్సైజ్ విధానాలను రూపొందించడం జరిగింది. ఈ చర్యల వలన ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించగా, మరొక వైపు అధిక పన్నులు మరియు దుష్పరిపాలన కారణంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను అణిచివేయడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. గత ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా వివేకవంతమైన ప్రజాస్వామిక నిర్ణయం తీసుకుని మరొకసారి రాష్ట్ర చరిత్రగతిని సవ్య దిశగా మార్చిన మన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
మన రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఇచ్చిన తీర్పు 2024లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు రెట్టించిన ఉత్సాహంతో మరియు దృఢ సంకల్పంతో ఉన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు 2024 సంవత్సరం ఒక మైలురాయి వంటిది. మా ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తుంది. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరియు ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా మరియు సంపదను సృష్టించే విధంగా ఆర్థిక చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. అన్ని శాఖలకు కేటాయింపులు ప్రతిపాదించే ముందు మా ప్రభుత్వానికి మార్గదర్శిగా నిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మాటలను నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఈ సందర్భంగా నాకు తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పేరు పొందిన కందుకూరి వీరేశలింగం గారి ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం చేసే చేతులకు మనం సాయం అందించాలి, అదే దేశ సౌభాగ్యానికి మార్గం. మా ప్రభుత్వానికి వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యం. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 2024-25 వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు వ్యవసాయ అభివృద్ధికి మా ప్రభుత్వం చేపట్టిన విధానాలను పూర్తిగా వివరిస్తారు. సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మా ప్రభుత్వం రైతుల సమగ్రాభివృద్ధికి పొలం పిలుస్తోంది. వడ్డీ లేని రుణాలు, భూసార కార్డుల పంపిణీ, వ్యవసాయ పనిముట్ల సరఫరా, భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలం బడి వంటి పథకాలను అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం మరియు స్వచ్ఛంద నమూనాన్ని అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలలో పాల్గొనే స్వేచ్ఛను, వెసులుబాటును కల్పించడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూల విలువను పెంచడంలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పశు సంపద మరియు కోళ్ల పెంపకం మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ ఉంది. వివిధ పథకాల కింద పశువులకు ఆశ్రయం, గ్రాసం మరియు వైద్య సహాయం అందించడం ద్వారా పశు సంపదను పెంచుతూ పశువులకు రక్షణ మరియు సంరక్షణ కల్పించాలని మా ప్రభుత్వం తీర్మానించుకుంది. పశువుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నటువంటి యాదవులు, కురబలు, కురుమలు మరియు ఇతర వర్గాల ఆదాయాన్ని పెంచడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పశు బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ వర్గాల జీవనోపాధికి రక్షణ కల్పిస్తోంది. సాంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులను లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించింది. 23,000 చేపలకు వేటకు అనువైన బోట్లకు మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ను అందిస్తోంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను ప్రోత్సహించడంలోనూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలోనూ సహకార రంగం కీలక పాత్రను పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా బలోపేతం చేసి రైతులకు ఆర్థిక సమీకరణను పెంచడం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం